ఎల్లుండి వయనాడుకు ప్రధాని, బాధిత కుటుంబాలకు మోదీ పరామర్శ. చైర్మన్ను అవమానిస్తున్నారు, రాజ్యసభ నుంచి వెళ్లిపోయిన ధన్కర్. సభ్యుల ప్రశ్నలకు మంచి జవాబిచ్చారు, రామ్మోహన్ నాయుడికి స్పీకర్ కితాబు. బెంగాల్ మాజీ సీఎం ఇక లేరు, అనారోగ్యంతో బుద్ధదేవ్ కన్నుమూత. కీలక వడ్డీ రేట్లు యథాతథం, రెపో రేటులో మార్పు చేయని ఆర్బీఐ. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్లు, భారత్ వీసా కేంద్రాలు మూసివేత. కట్టుబట్టలతో భారత్కు హసీనా, 15 మందితో బంగ్లా కొత్త ప్రభుత్వం. బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కు సీక్రెట్ టనెల్, సద్దాం అనే వ్యక్తి అరెస్ట్, 16 కేజీల గోల్డ్ సీజ్. ముగిసిన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ, నామినేటెడ్ పదవులతో పాటు పలు అంశాలపై చర్చ. బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ భేటీ. యాపిల్ సంస్థ టీంతో రేవంత్ భేటీ, పెట్టుబడులు నిజమేనన్న జయేష్. భగవద్గీత స్కిట్ పై తీవ్ర విమర్శలు, క్షమాపణ చెప్పిన బిత్తిరి సత్తి. నటి శోభితాతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్, నాగార్జున ఇంట్లోనే గ్రాండ్ గా నిశ్చితార్థం. జూబ్లీహిల్స్ లో ఆర్జే శేఖర్ భాషాపై కేసు, లావణ్య ఫిర్యాదుతో చర్యలు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో ముప్పు. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి. స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 383, నిఫ్టీ 150 పాయింట్లు లాస్. నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయా, రెజ్లింగ్ కు వినేష్ ఫోగట్ గుడ్ బై. ఒలింపిక్స్ హాకీలో కాంస్య పథకం పోరు, ఈ సాయంత్రం స్పెయిన్తో భారత్ ఢీ.